హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమ పార్ట్ 48. ధీరజ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత అనూష పుట్టింటికి వచ్చిన తర్వాత కంటిన్యూషన్. నువ్వు వెళ్ళు, నేను వచ్చి కలుస్తా అని చెప్పాడు. మా అత్త నాతో కూడా మాట్లాడలేదు. తర్వాత 4 రోజులకి ధీరజ్ ఇక్కడికి వచ్చాడు. బయట రూమ్ చూస్తున్నా, సెట్ అవ్వగానే షిఫ్ట్ అవుదాం అన్నీ నేను సెట్ చేశాను అంటూ చెప్పాడు. నేనెందుకు అత్తే ఈ వయసులో ఒంటరిగా ఉంటే పాపం అన్నాను. నాకు మీ ఇద్దరిని చూస్తూ ఉంటే కోపంగా ఉంది. అది మాటల్లో చెప్పలేను. అయినా చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఉంటున్నా. ఇంకా నువ్వు చేసిన తప్పు, జరిగిన ఘోరంకి కారణం తెలుసుకోవడం లేదు అంటూ బెదిరించి మళ్ళీ మా అమ్మ వద్దకు అంటూ వెళ్ళేది తాను పూర్తిగా మారిన తర్వాతే. లేదు, ఆమెతో ముందామంటే బాయ్ నీకు కూడా అని చెప్పేసి త్వరగా డెసిషన్ చెప్పు అన్నాడు ధీరజ్. మా అత్తగారేమో రోజులో ఒకసారి ఫోన్ చేయడం, ధీరజ్ బయట రూమ్ తీసుకున్నాడంట, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతాడా? నేనేం చేశాను అని నా కొడుకు బిడ్డని నేను చంపాలి అనుకుంటానా? నువ్వే చెప్పు అనూష, నిన్నెలా చూసుకున్నాను అంటూ వాపోతూ ఉంటే నా చేతుల్లో ఇప్పుడు ఏముంది? నేను సైలెంట్ ఉంటే అంతా నువ్వే చేసావు. కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండి ఉంటే ఈరోజు ఇలా అయ్యేది కాదు. నీ కొడుకు నీ ఒడిలో, నా కొడుకు నా ఇంట్లో ఉండేవాడు అని నా మీద పడింది. నేను నచ్చ చెప్పాలి అని చూస్తున్నా, నాతో మాట్లాడడం లేదు. అదే ఆమెకి చెప్తే వాడిని నీ కొంగకి కట్టుకున్నావు అంటూనే నేను ఒక్కదాన్నే ఎలా ఉంటాను? క్షణాల్లో ఊసరి వెళ్ళిలాగా రంగులు మారుస్తూ మాట్లాడుతుంది ఆవిడ. ముందే నాకు ధీరజ్ అంటే అంత చొరవలేదు. అతను పెళ్ళైన అప్పటి నుండి ఏదో చిన్న దగ్గరితనం, అది యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మాత్రమే ఉంది. గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకున్న సందర్భం కూడా లేదు. నేను చొచ్చుకొని మాట్లాడినా పొడి పొడి మాటలు మాట్లాడి పక్కకి జరిగేవాడు ధీరజ్. ఇంకా నాకెక్కడ క్లోజ్ అయ్యే ఛాన్స్ వచ్చింది? నైట్ అయితే కలవడం, పడుకోవడం. ఎప్పుడు అతను నాతో ముచ్చట్లు పెట్టింది? ఆ అవకాశమే ఆమె మా ఇద్దరికి ఇచ్చింది లేదు. నాకెప్పుడు పనులు చెప్తూ ఉండేది. ఎప్పుడో 10 గంటలకి రూమ్లోకి వెళ్ళనిచ్చేది. ఇప్పుడు నేను ఏదో చెప్తే వింటాడు అన్న నమ్మకం అయితే నాకు లేదు. అయినా తల్లి కొడుకులను విడదీయాలని నాకు లేదు. ఆ పాపం నేను చేయలేను అని చెప్పాలి అనుకుంటే నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు. మొన్నొచ్చినప్పుడు రూమ్ దొరికింది, వెళ్దామంటూ చెప్పాడు ధీరజ్. అదే విషయం అత్తయ్య కూడా తెలిసి రోజుకి ఒకసారి చేసే ఆవిడ ఇప్పుడు 2-3 సార్లు చేస్తుంది. చెల్లికి తన గుండెల్లోని బాధని, జరిగిన గొడవలు, చేసుకున్న నిర్ణయాలు అన్నీ చెప్పుకొని నువ్వు చెప్పవే, నేనేం చేయాలి? ఇప్పుడు ఈ వయసులో మా అత్తని ఒంటరిగా వదిలి నేను ధీరజ్ వేరు కాపురం పెట్టడం కరెక్ట్ అంటావా? ఒక్కసారి దారుణం జరిగింది. అది ఆవిడ కావాలి అని అయితే చేసింది కాదు. కానీ అందులో ఆమె తప్పెంతో ఉందో నాది కూడా అంతే కదా. నేను ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటే బాగుండేది. చెప్పు, మీ బావగారు చెప్పినట్టు వేరు కాపురం బెటర్ అంటావా? లేదు, అతన్ని కొంచెం కన్విన్స్ చేసి ఆమెతో ఉండడం బెటర్నా అని అంటుంది అర్చన. అక్క, ఫస్ట్ బావది కోపం కాదు, బాధ, ఆవేదన. బిడ్డ కోసం తల్లి ఏడుస్తుంది, అది అందరికీ కనిపిస్తుంది. ఆమె నవమాసాలు మోస్తుంది. తండ్రి కంటే తల్లికి కాస్త పేగు ప్రీతి ఎక్కువ ఉంటుంది కనుక ఎక్కువ ఏడుస్తూ బాధని వ్యక్తం చేస్తుంది అందరి ముందు. కానీ తండ్రి అతనిలో అతని ఆవేదన పడుతూ మానసిక సంఘర్షణకి లోనవుతాడు. అతను మనకిలాగా అందరి ముందు ఏడవలేడు. బావును చూసినా బావ కంట్లో కన్నీరు కనిపించలేదు, కానీ అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆ టైంలో దగ్గరుండి చూశాం కదా, నిన్ను ఓదార్చడం కోసం నీ పక్కన అమ్మ నేను ఉన్నాం. అదే బావకి కనీసం పక్కన మనిషి కూడా లేరు. మీ అత్తగారు ఉన్నా ఆమె బాధని చూపడం, కొడుకుని ఓదార్చడం చేయలేదు. మీ అత్తగారి తీరు నువ్వు వెళ్ళినప్పటి నుండి నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆమె పిల్లలకి బాధ్యత మాత్రమే చెప్పి పెంచారు. తండ్రిలాగా బాధ్యత లేని భర్తలా కొడుకు అవ్వకూడదు. అల్లుడు అసమర్థుడు అయితే కూతురు కృంగిపోకూడదు అని ప్రేమని పక్కన పెట్టి హార్డ్గా పెంచారు. తన పిల్లలు స్ట్రాంగ్గా ఉండేలా. బావకి అతని తల్లి నుండి దొరకని ప్రేమ తనకి పుట్టే పిల్లల మీద చూపించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు.
ఆ ఆశల మేడ కుప్పకూలి నిర్జీవమైన జీవం కనిపించేసరికి అతనిలో ఎప్పుడూ చూడని ఆవేశం, కోపం, ఆవేదన చూపించలేక తల్లికి కొడుకు దూరం ఉంటే అయినా ప్రేమ తెలుస్తుంది అని ఆమెని హార్ష్గా మాట్లాడి బాధపెట్టి ఇంట్లో నుండి బయటికి వస్తున్నట్టు ఉన్నారు. చెల్లి మాటల్లో అర్థం వెతికే పనిలో ఉంది అనుష. అనుష ఆలోచనలో ఉంటే, అక్క, మీ అత్తయ్యకి నువ్వు బావ దగ్గరగా ఉంటే మీ విలువ ఆమె అర్థం చేసుకోవడం లేదు. మనిషి దగ్గర ఉన్నప్పుడు కంటే దూరం ఉంటేనే వారి విలువ, అవసరం మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అదే లెసన్ని బావగారు వాళ్ళ అమ్మకి చూపించాలి అనుకుంటున్నారు. కొడుకు పోయాడు అన్న బాధ అతనిలో ఉంది, కానీ నీ మీద, ఆమె మీద కోపం లేదు. జరిగిన దానికి తప్పు నీది ఉంది. అమ్మ, కొంచెం నువ్వు డబ్బు మాత్రమే కాదు, మనిషిని నడిపించేది అని వివరించాలి అనుకున్నాడు. ఆమె భర్త పోయాక ఒంటరిగా మిగిలిన కాలంలో పిల్లల్ని చూస్తూ మంచి చెడు అన్నది మరిచి ఆమెలో ఆమె ఒంటరిగా ఎంతో సంఘర్షణ పడిన తరువాత బయటి వాళ్ళనే కాదు, కన్న పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. అంత కఠిన హృదయం ఆమెది అయ్యింది అంటే ఆమె బాధలో ఎంత తీవ్రత ఉండి ఉండాలి. మనుషులుగా అయ్యో పాపం అని మన ముందు అంటారు, అంతే. వెనుక ఉండే మరో కోణం ఆమెని పాషాణ మనసులోకి నెట్టి ఇలా మొండిగా ప్రేమ, అనురాగం అన్నది లేకుండా చేశాయి. ఇది ఎంత మాత్రం ఆమె తప్పు కాదు. ఆమెకి ఎదురైన పరిస్థితులు, సంఘటనలు అంతే. ఇక ఇవన్నీ పక్కన పెడితే నువ్వు బావ, ఆమెకి దూరంగా బావకి దగ్గరగా నువ్వు. అతని మనసులో నీకున్న స్థానం అతని తల్లి ముందు చూపించలేకపోయినా అతని ప్రేమ అన్నీ నీకు దొరుకుతాయి. బావతో నువ్వు వేరు కాపురం పెట్టడం వల్ల ఇదేమీ నువ్వు పట్టుబట్టి మొండిగా వాదించి వేరుగా పోతుంది కాదు. బావని అతని స్వయంగా వేరుగా ఉందాం, మా అమ్మకి దూరంగా అంటున్నాడు. నువ్వే అర్థం చేసుకో. కొద్ది రోజుల ఒంటరితనం అయినా ఆమెలో ఉన్న అమ్మని బయటికి తెస్తుంది ఏమో అంటూ అనుషకి ఎటూ తేల్చుకోలేక, తల్లి కొడుకు వీడిపోవడం తాను ఒప్పుకోలేక ఇన్ని రోజులుగా తాను పడుతున్న బాధకి కన్క్లూషన్ తెచ్చుకొని వెంటనే ధీరజ్కి కాల్ చేయడానికి పక్కకు వెళ్ళింది అనుష. చీకట్లు అప్పుడే ముసురుకుంటున్న వేళ ఇంటికి వచ్చారు సుధాకర్, శ్యామలాలు. ఇంట్లో పనులు అన్నీ చేసి వంటకి అన్నీ సిద్ధం చేసుకొని అక్కతో మాట్లాడి ఆమెకి ఒక మార్గం చూపిన అర్చు వచ్చి, పొలం ఎలా ఉంది నాన్న అంటూ అడుగుతూ, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, టీ పెట్టుకు వస్తాను అని వెళ్ళింది కిచెన్లోకి. ధీరజ్ ఆఫీస్ నుండి అతను అనుషతో కలిసి ఉండడం కోసం రెంట్ తీసుకున్న ఇంటికి వచ్చి కాఫీ పెట్టుకుని టీవీ ముందు కూర్చొని ఆన్ చేసే టైంకి ఫోన్ మోగడంతో చేతిలోని రిమోట్ని పక్కన పెట్టి ఫోన్ అందుకున్నాడు. అను పక్కనే లవ్ సింబల్ చూసి కాల్ చేస్తుంది. ఏం చెప్తుంది? వెళ్ళి అత్తయ్యతో ఉందాం, సపరేట్గా వద్దు, ఆమె బాధపడుతుంది అనే కదా అని విసుక్కుంటూ, అది కాకుండా ఏదైనా అర్జెంట్ ఏమో అని లిఫ్ట్ చేసి హలో అని పొడిపొడిగా అంటాడు ధీరజ్. చెల్లి చెప్పాక అర్థమైంది. ఇప్పుడు ధీరజ్ మాటలో కూడా కోపం ఉన్నట్టు వినిపించి, ముందు సారీ చెప్పి మీరు చెప్పినట్టు సపరేట్ ఉందాం, నేను ఇక్కడి నుండి మీరు తీసుకున్న రూమ్లోకి వస్తాను, ఎప్పుడు వస్తారు తీసుకువెళ్ళడానికి అని అడిగింది. తాను చెప్తుంది నిజమా కాదా అన్న అనుమానంతో, అనుష నువ్వేనా అంటూ ఇంకోసారి తాను చెప్పక అతను బుధవారం వస్తున్నట్టు నువ్వు రెడీ ఉండమని చెప్పాడు. అదే విషయం తల్లికి తండ్రికి కూడా చెప్పిన అనుషతో, మరి మీ అత్తయ్య అని వాళ్ళు అదే అన్నారు. అర్చు కల్పించుకొని, అమ్మ అది వాళ్ళ ప్రాబ్లం, మనమేం చేసేది లేదు, అది బావగారు వాళ్ళ అమ్మగారు చూసుకుంటారు, మనం మధ్యలో దూరితే దారిన పోయే కంప పనికి అంటుకుంటుంది అనగానే నలుగురు నవ్వేశారు శకుంతలని కంపతో పోల్చినందుకు. రోజులు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటే శశాంక్కి కాలేజ్ ఫీ అండ్ సెమిస్టర్ ఫీ అర్జునే సెండ్ చేసి, నాన్నని అడగకు అని తమ్ముడికి చెప్పి చదువుని నెగ్లెక్ట్ చేయకు అని చెప్తుంటే, అలాగే అక్క అని బుద్ధిగా తల ఊపి చదువులో మునిగిపోవడం కోసం రూమ్కి వెళ్ళాడు. సుధాకర్ గారు చేస్తున్న పొలం ఇంకో వారంలో కోతకి వస్తుంది. ఆ తర్వాత వచ్చిన వరిని బియ్యం ఆడించి కొన్ని తిండికి ఉంచుకుంటే మరికొన్ని అమ్ముకొని మిత్తికి తెచ్చిన చోట అప్పగించడానికి తయారుగా ఉంటాడు. అనుష ధీరజ్తో వేరు కాపురం పెట్టుకొని సంతోషంగా ఉంటే అతను ఏంటో, అతని ప్రేమ ఎంత తన మీద ఉందో చూపిస్తూ తనను కలలు కన్న జీవితం తనకి చూపిస్తున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నా శకుంతల గురించి మాత్రం ఆలోచించడం మరువరు.
వీళ్ళు మాట్లాడకున్నా ఇంటి పక్కన ఉండేవారికి రోజూ ఫోన్ చేసి ఆమె గురించి అడుగుతూ ఉంటారు. వేరు కాపురంకి రాకముందు వరకు అనుష్తో ఆయన మాట్లాడిన శకుంతల తాను ధీరజ్తో కలిసి సపరేట్గా కొడుకు కోడలు ఉంటున్నారు అని తెలిసి తనతో కూడా మాట్లాడడం మానేసింది. కూతురుతో మాట్లాడుతుంది కానీ ఆసరాగా ఉంటాడు అనుకున్న కొడుకే చేతికి అంది వచ్చాక నేను నా భార్య అంటూ వేరుపడి వెళ్ళాడు. పరాయి ఇంటికి వెళ్ళిన కూతురు మాత్రం ఎందుకు అని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా తనకు అలవాటైన ఒంటరితనంతో జీవితం సాగించాలి అనుకుంటుంది. అది తన వల్ల అవుతుందా కాదా అన్నది తనకే తెలియాలి. ఆరు చెప్పినట్టు 3 months అమెరికాకి ఆఫీస్ పని మీద వెళ్తే అచ్చు అత్తగారింట్లో ఉంటూ స్కూల్కి వెళ్ళడం, వచ్చాక ఇంట్లో పనులు చేయడం, కాసేపు ఆరుతో వీడియో కాల్లో మాట్లాడడం, నైట్ రోహితో కలిసి తన రూమ్లోనే పడుకోవడం, సునంద కోపంలో ఏదైనా అంటే పట్టించుకోకుండా ఉండడం చేస్తూ ఉత్తమ కోడలు అవుతున్న సునందకి ఎక్కడో కోపం మాత్రం తగ్గడం లేదు అర్చన మీద. అన్వి 7వ నెల చివరన పుట్టింటికి వెళ్ళింది. అంటే అక్కడే ఉండిపోయింది. అక్కి వెళ్ళడం, అప్పుడప్పుడు అక్కడే ఉంటూ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళడం చేస్తున్నాడు. అలానే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో వారంలో డెలివరీ అవుతుంది అని డాక్టర్ చెప్తే అనిత గారు ఫోన్ చేసి వియ్యప్రాలకి అదే విషయం చెప్తుంది. వారం అంటే అలాగే వదిన గారు, మీరు హాస్పిటల్కి వెళ్ళే ముందు నాకు చెప్పండి. మధ్యలో కొంచెం బిజీ ఉన్నాను. కుదిరితే ఒకసారి వచ్చి నా కోడల్ని చూస్తా అంటుంది సునంద. ఇంకో వారమే డెలివరీ అన్నారు అని అక్కి ఇంకా అత్తగారింటిలోనే ఉండడానికి పోయాడు. ఇంట్లో సునంద, దేవేందర్, అర్చన, రోహి ఉంటున్నారు ఇప్పుడు. స్కూల్కి వెళ్ళిన అర్చనకి స్వాతి రిజైన్ చేయడం కనిపించింది. కారణం అడిగితే తనకిప్పుడు 3వ నెల అని బస్లో వెళ్ళడం రావడం రోజు చేస్తే ప్రమాదం కదా, అందుకే మానేస్తున్నాను. మా అత్త రాకేష్ కూడా వద్దు అని గట్టిగా చెప్పారు. ఇంకా అమ్మ అయితే ససేమిరా అంది. నేను చెప్పినా వినడం లేదు. అందుకే కొద్ది రోజులు జాబ్కి బ్రేక్ ఇచ్చి పుట్టే బిడ్డతో ఉండాలి అనుకుంటున్నా. కంగ్రాట్స్ స్వాతి అని మంచి నిర్ణయం తీసుకున్నావే. జాబ్ శాలరీ ఏముంది, ఈరోజు కాకుంటే తర్వాత. కానీ బిడ్డ ఒక వరం, ఆ సమయం వృధా చేసుకోవడం వెర్రి అవుతుంది అని చెప్పింది అర్చన. నువ్వు నీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చెయ్యి, తర్వాత చూడొచ్చులే. జాబ్ అని నాతో ఎప్పుడు చెప్పలేదు. 3 months అంటూ అని మూతి విరుస్తూ అడిగింది. అదా, నాకే తెలీదు. టాబ్లెట్స్ వాడుతున్నాం, నాకు ప్రాబ్లం ఉంది అని నీతో చెప్పాను కదా. అందుకోసం మంత్లీ చెకప్ అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ ఛాన్స్ తెలుసుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెక్ చేసి గుడ్ న్యూస్ చెప్పింది. అంతే. రాకేష్ ఎగిరి గంతు వేసినంత పని చేసి ఇంట్లో చెప్పగానే నా మీద ఎప్పుడూ అరిచి మా అత్త నన్ను అపురూపంగా చూడడం మొదలుపెట్టింది. కొడుకులోనే లోపం ఉంది అనుకొని ఒక్క బిడ్డ అయితే చాలు, ఇంకేం వద్దు. రే, నీకున్న ప్రాబ్లం పోయింది అని కొడుక్కి ముద్దిచ్చి నాకు థ్యాంక్స్ చెప్పింది. విషయం తెలియగానే ఫస్ట్ స్కూల్లో రాజీనామా ఇమ్మని, ఇంట్లో ఉండమని ఆర్డర్ కూడా వేసి నాకు ఏం కావాలి అంటే అది చేసి పెడుతూ తినడానికి నేనే ఇబ్బంది పడేలా చేస్తుంది ఆవిడ. సర్లేవే, ఏదైతే ఏంటి, నీకున్న పెద్ద సమస్య తీరిపోయింది. పిల్లలు పుడుతున్నారు నీకు. పిల్లలు కాదు, ఒకే కాన్పు అవుతుంది అని డాక్టర్ చెప్పింది. నాకున్న సమస్యకి అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నా అని స్వాతి ఆనందంగా చెప్తూ ఉంటే రాకేష్ వచ్చి అయిందా అని అడిగాడు. అర్చనని పలకరించి స్వాతిని తీసుకొని వెళ్ళిపోతే అచ్చు స్కూల్లో తనకున్న క్లోజ్ ఫ్రెండ్ని మిస్ అవుతున్న స్కూల్ అవర్స్లో అని అనుకుంది. బట్ షీఈస్ హ్యాపీ. కథ వినేసి అలా వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం నేను నిజంగానే చాలా ఎదురు చూస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా.